హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ప్రతి మనిషి సాటి మనిషికి విలువ ఇవ్వాలి. ఎందుకు అంటే మన ఏ ఒక్కరి వల్ల ఏది కాదు, కొన్ని కోట్ల మిలియన్ల ఆస్తులు ఉండనివ్వండి వాళ్ళకి, బట్ ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉండాల్సిందే. అదైతే 100% నమ్మాలి. కొన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడురా అంటుంటారు. ఆ కోట్లు పెట్టి బిల్డింగ్ ఆయన కట్టించుండొచ్చు. ఆ కట్టడానికి ఎన్ని వందల మంది కష్టపడి ఉంటారు, ఎంతమంది పని చేయకపోతే ఆ బిల్డింగ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ రైతు, 100 ఎకరాల రైతు, 50 ఎకరాల రైతు ఏదో చెప్తుంటారు. ఆయన ఒక్కళ్ళు చేసేస్తారా? ఎంతమంది కూలీలు అవసరం? ఆ కూలీలు రెస్పాండ్ అవ్వకపోతే, టైం చేయకపోతే ఆయన వ్యవసాయం సక్సెస్ అవుతుందా? నో. స్కూల్ రన్ చేస్తున్నారు అంటే రన్ చేసిన ఆవిడ మీద అవ్వదు. దాని వెనక మన టీచర్స్, ఆయమ్మలు, ఏఓస్ చాలామంది ఉంటారు. చాలామంది హార్డ్ వర్క్ ఉండి అందరూ సిన్సియర్గా ట్రై చేస్తేనే యొక్క స్కూల్ అనేది రన్ అవుతుంది. హాస్పిటల్ చాలామంది డాక్టర్, నర్సులు, కాంపౌండర్స్ అందరూ, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ప్రొఫెషన్కి పైన ఒక పేరు. స్కూల్ ఆవిడది, ఆర్ ఆయంది, ఆర్ ఆయన డాక్టర్, ఆయనది హాస్పిటల్, ఆయన 100 ఎకరాల రైతు, ఆయన ఒక బిల్డర్. ఇవి మాత్రమే పైకి వినిపిస్తాయి. కానీ దాని బ్యాక్ ఉండి అసలు కష్టపడి శ్రమించి దాన్ని తయారు చేయడానికి, దాన్ని నిలబెట్టడానికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళు కనిపించరు. అది వాళ్ళు కనిపించకపోయినా పర్లేదు, బట్ ప్రతి మనిషి యొక్క కష్టాన్ని అనేది మనం గుర్తించగలగాలి. ఈవెన్ మన టాయిలెట్స్ క్లీన్గా ఉన్నాయి అంటే ఒకళ్ళు వచ్చి చేస్తేనే వాళ్ళకు కూడా మనం వాల్యూ ఇవ్వాలి. లేకపోతే అది ఎంత వర్స్ట్గా ఉంటాయో అలా ఉంటాయి. మనం ఎంతవరకు ఏదైనా సరే. సో కొంతమంది చేయించుకుని వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. చాలా చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చేయించుకున్నంతసేపు చేయించుకుంటారు, నెక్స్ట్ వాళ్ళు ఇలా అనుకుంటారు. ఒక మనిషికి ఇంకొక మనిషి లేకపోతే వర్క్ అనేది అయితే జరగదు, ఏది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. సో సాటి మనిషికి విలువ ఇవ్వండి. అది ఏ వర్క్ అన్నా అవ్వచ్చు. ఇట్స్ మై రిక్వెస్ట్ అని నేను అంటున్నాను. ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు ఆటోలోనే జర్నీ చేసి వచ్చాను. ఆటో డ్రైవ్ చేసే ఆయన యాక్చువల్గా పెద్ద ఆయన, నాతో పాటు ట్రావెల్ చేసే ఒక ఆవిడకి యాక్చువల్గా కారు ఉన్నట్టుంది. ఆ కారు ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది. నాతో పాటు జర్నీలో ఉంది ఆవిడ. సో ఆవిడ 10 minutes జర్నీలో ఒక 10 times అబ్బో ఈ ఆటోలో అసలు ఎక్కలేము, ఈ ఆటోలో కూర్చోలేము, ఈ ఆటోలో చేయలేము, ఈ కారు లేకపోయేసరికి ఈరోజు ట్రబుల్ అయిపోయింది. ఆవిడ వర్షన్ ఇదనమాట. సో అసలు ఆ ఆటోనే దొరకకపోతే ఆవిడ రీచ్ ఎలా అవుతుంది వెళ్ళే ప్లేస్కి? కాదు కదా. సో ఆవిడ జర్నీ అయితే రీచ్ అయింది కదా ఏదో రూపంలో. సో అక్కడ ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. ఆవిడని కాదు, సొసైటీలో మనకు చాలామంది ఉంటారు ఇంకట్లా. ఈరోజు అది నాకు కనిపించింది. నాకు ఎర్లీ మార్నింగ్ ఏదన్నా మైండ్లోకి పెడితే పాజిటివ్ అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కనుక ఏదంటే అది నేను ఆ రోజుల్లో నాకు అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో చాలా బాధ అనిపించింది నాకు. ఆయన యాక్చువల్గా 65+ ఆయన. యాక్చువల్గా ప్రశాంతంగా తిని కూర్చోవలసిన ఆయన ఏదో ఆటో తోలుకుంటున్నారు. ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ ఆటో ఏంటో ఇదేంటో అసలు అలా అంటూనే ఉన్నారు. అది నాకు చాలా పెయిన్గా అనిపించింది. సో ప్రతి ఈదనే పక్కన పెట్టేసి ఏ వర్క్కైనా వెనకమాల హార్డ్ వర్కర్స్ అనేది ఉంటారు. కనిపించే బిల్డింగ్ కాదు, కనిపించే స్కూల్ కాదు, కనిపించే హాస్పిటల్ కాదు, ఏది కూడా దాని వెనకమాల బ్యాక్ బోన్ శ్రామికులు. వాళ్ళు కష్టపడితేనే మెయిన్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చేసే పర్సన్కి వాల్యూ వస్తుంది. అందరూ కలిస్తేనే అనేది మనందరం కూడా ఇంకొకసారి పాయింట్ ఆఫ్ చేసి గుర్తుంచుకుని ప్రతి ఒక్కరికి నాతో సహా విలువిద్దాం అందరం కూడా అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.